వెళ్తున్నాం చూడండి. లిఫ్ట్లో అయితే ఎక్కేసాం. రిచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫంక్షన్కి వెళ్తున్నామంట ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళినాక నేను మొత్తం మీకు చూపిస్తాను ఏమేమి తింటాం ఏంటిది అనేది. 4 నుండి స్టార్ట్ అయితే 10 o'clock వరకు తినడం ఈరోజు మాకైతే గమ్మత్ ఉంటుంది. ఇంకా అంతే. ఓకే బాయ్. హే గాయ్స్, వెల్కమ్ టు ప్రీచ్ వ్లాగ్. మేము వెళ్ళగానే జనగణమన మన జాతీయ గీతంతో అయితే పార్టీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా వెళ్ళడితోటి లెమన్ జ్యూస్తో అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఇక్కడ నుంచి తినడమే. నువ్వు కూడా చెప్పు. మా బొడ్డోడైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ అయితే లెమన్ జ్యూస్ పెట్టారన్నా కదా, నెక్స్ట్ అయితే చికెన్ 65 అండి. గ్యాప్ ఇచ్చాము, ఒక 15-20 మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చాము. వెంటనే తినాలంటే కూడా కష్టం కదా, ఇన్ని ఐటమ్స్ ఒకసారి తినాలంటే. ఇంకా బాబా వాళ్ళ పవర్ గ్రిడ్ వాళ్ళే మొత్తం ప్రొవైడ్ చేశారు ఫుడ్, అదంతా వాళ్ళకి వచ్చిందండి, వాళ్ళే భరించారు. సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుందని ఇంకా 4 to 10 వరకు మొత్తం ఇంకా ఫుడ్డేనండి. ఫస్ట్ చికెన్ 65 చూసారు కదా, ఇంకా తింటున్నారు. పబ్లిక్ కూడా చాలా మంది ఉండాలి కానీ కొంతమంది అయితే ఇంటికి వెళ్ళారు. తర్వాత ఆలు చిప్స్ అండి, తర్వాత ఫిష్ ఫ్రై. ఆ ఒక్క ఫిష్ ఎంత అండి అంటే ఒక్క పీసే 200 పడుతుందంట. అది ఎక్కడి నుంచి తెప్పించారు. అది టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. టేస్ట్ సూపర్ ఉంది. ఒక్క పీసే 200 అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఫుల్ ఫిష్ వస్తే ఎంత కాస్ట్ పడుతుందో చెప్పలేము. ఇంకా ఒక్క పీస్కి మాత్రమే 200 అది. తర్వాత నాటుకోడి సూప్ అండి. నాటుకోడి సూప్ నేను తాగను, నాకు నాటుకోడి అంటే అంత ఇష్టం ఉండదు. సో ఇంకా మా బుడ్డోడు అండ్ మా అక్క అయితే తాగారు. తర్వాత ఏమో బిర్యానీ పెట్టారండి, మటన్ బిర్యానీ. దాంట్లో చపాతీ ఒకటి, చికెన్ అండ్ ఎగ్ సలాడ్ అండి. అది గోంగూర చట్నీ. వీళ్ళ సైడ్ ఏమో తీయగా ఉందండి, మనమేమో తీయగా తినలేము కదా, మనకు కొంచెం కారంగా ఉండాలి, స్పైసీగా. సో బిర్యానీ వచ్చేసి టేస్ట్ మస్తు ఉంది. కానీ ఇవన్నీ తినేసరికి మాకు స్టమక్ ఫుల్ అయిపోయింది అక్కడికి. ఇంకా తినలేకపోయాం. నేనైతే మొత్తం పడేసాను. ఆ చికెన్ లెగ్ పీస్ కూడా నేను తినలేకపోయానండి, ఆ చికెన్ పీస్ కూడా మొత్తం పడేసాను. ఇంకా స్టమక్ అక్కడ ఫుల్. సో ఇదైతే మా మెనూ అండి తిన్నది ఈరోజు. స్టమక్ కూడా కొంచెం స్పైసీగా అయ్యేసరికి, కొంచెం మండినట్టు అనిపించేసరికి లాస్ట్కి అయితే కూల్గా ఉండాలని ఐస్ క్రీమ్ కూడా తినేసాను. 2-3 ఐస్ క్రీమ్లో తినేసానండి నేను, కొంచెం కారం ఉండేసరికి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ ప్రీచ్ వ్లాగ్స్. లాస్ట్కి అయితే కేక్ అయితే నెక్స్ట్ మార్నింగ్ తిన్నాను. అయితే ఇది కూడా నిన్న నైట్ చేసామని తినలే ఫ్రెండ్స్, అందుకనే మార్నింగ్ అయితే తింటున్నాం. బాగుంది టేస్ట్, ఫ్లేవర్ కూడా బాగుంది. కేక్ ఇది బాగుందా? తిను మరి, తిను. సరే, లైక్ చేసి సబ్స్క్రైబ్ అను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తింటున్నాం మేము. నైట్ తినలే, ఇంకా ఫుడ్ కొంచెం ఎక్కువైంది. సో అందుకనే మార్నింగ్ అయితే తింటున్నాం. బాగుంది ఫ్లేవర్. ఓకే ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ ప్రీచ్ వ్లాగ్స్. బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఓకే.